ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నీ పని అయిపోయాక ఫోన్ చేయి. ఒరే భార్గవ్, అలా అంటే ఎలారా? ఇది నీ చెల్లెలిల్లు. నా చెల్లెళ్ళైతే రాధిక ఇక్కడ ఉండాలి కదా, మరెక్కడుంది? ఈ కుటుంబంలోకి రావడం వల్లే కదా మన రాధిక మనకి దూరం అయింది. నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను. అమ్మా, పల్లవి, ఈ అమ్మాయి ఏంటి రాధిక వాళ్ళ అమ్మని చూసి అమ్మ అంటూ అంత ఎగ్జైట్ అవుతుంది? అమ్మా, 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 ఏంటిది? వదులు, వదులు. అమ్మా, ఎలా ఉన్నారు కాంచన ఆంటీ? నువ్వెవరు? నేనెవరా? ఇంత మతిమరిపేంటి ఆంటీ మీకు? నేను భాగ్యలక్ష్మిని. పల్లవి క్లాస్మేట్ని. అప్పుడే మర్చిపోయారా? పల్లవి ఫ్రెండువా? అవునా ఆంటీ, అప్పుడప్పుడు మీతో ఫోన్లో కూడా మాట్లాడేదాన్ని. గుర్తుకు రావట్లేదా? నాకు గుర్తు రాలేదే. అదేంటా ఆంటీ, అప్పుడు అప్పడాలు జంతికలు మీతో గొడవ పడేదాన్ని. గుర్తుకు రావట్లేదా? నన్నంత తేలిగ్గా మర్చిపోరే. సర్లేండి, ఎప్పుడప్పుడు గుర్తొస్తానులేండి. పదండి. అమ్మా రండి. పింకీ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య, పిలవగానే వచ్చారు. తప్పదు కదా కార్తీక్, ఇది మీ ఇంటి ఫంక్షన్ అయినా నా మనవరాలి కోసం ఏర్పాటు చేసింది కదా, రాకుండా ఎలా ఉంటాను? ఎలా ఉన్నావు భార్గవ్? ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నాం బాబు. అమ్మా, ఇంతటితో పూజ పరిసమాప్తం అయింది. ఇక ఈ నగలన్నీ మీ మనవరాలికి అలంకరించుకోవచ్చు. ఆ, నా బంగారు తల్లులు, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా రెండు కళ్ళు చాలటం లేదు. హాయ్, అరెరెరెరే, ఈ నగలు ఎంత మెరిసిపోతున్నాయో!
ఈ నగల వల్ల నీకు అందం వచ్చిందో నీ వల్ల ఈ నగలకు అందం వచ్చినాయో అర్థం కావడం లేదు. భలే ఉంది. అయ్యో తెగిపోయిందే. ఇలా ఇరిగిపోయిందేంటి? హాయ్, ఇది ఒరిజినల్ బంగారం అయితే విరగదు కదా. వంకిత, ఏంటా ఆత్రం? చూసుకోవాలని తెలీదా? తప్పు మీరు చేసి తన్నంటారేంటి? మేం తప్పు చేయడం ఏంటొదినా? మనవరాలికి పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నాం, నగలు పెట్టి సత్కారం చేస్తామని తెగ గొప్పలు చెప్పారు. పసిపిల్ల మెళ్ళో గిల్టు నగలు వేయడమేనా మీ స్థాయి? వదిన గారు, ఎందుకు అరుస్తున్నావు? ఇది గిల్టు నగ కాకపోతే ఎందుకు తెగిపోతుంది? అయినా మీకంత స్తోమత లేకపోతే నాకు చెప్పుండాల్సింది. నేను మేలిమి బంగారాన్ని నా మనవరాలికి బహుమతిగా ఇచ్చేదాన్ని. వదిన గారు, అవి గిల్టు నగలు కాదు. మా వారసత్వంగా ఎప్పటి నుంచో వస్తున్న నగలవి. వాస్తవాలు చెప్తే ఇలాగే ఉంటుంది మరి. సకల, ఏంటిదంతా? అయ్యో, నన్ను అడుగుతావేంటమ్మా? నిన్నే కదా లాకర్లో నుంచి తీసుకొచ్చి నీకు అప్పచెప్పాను. నువ్వు కూడా వెంటనే చెక్ చేసావు కదా. అంటే రాత్రికి రాత్రే బంగారు నగలన్నీ గిల్టు నగలుగా మారిపోయాయా? ఏమో మరి, ఎవరి కన్ను పడిందో ఏంటో మనకెలా తెలుస్తుంది? ఎవరికన్నో ఏంటి సకల? ఇంట్లో ఉందిగా ఒక దొంగ. అత్తయ్య, మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరిని పట్టుకుని దొంగ అంటున్నారు? కార్తీక్, పేరు చెప్పకపోయినా పల్లవియ దొంగ నీకు కూడా అర్థమైంది కదా. ఇంకా తనను ఎందుకు వెనకేసుకొస్తున్నావు? తను ఎలాంటి మనిషో తన బుద్ధేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. వదినా, నువ్వు నోరు మొయ్. చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచిలా అరుస్తున్నావెందుకు? నిన్న నేను బ్యాంక్ నుంచి నగలు తీసుకురాగానే అమ్మ వాటిని నీ చేతిలో పెట్టింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కానీ అందరూ నమ్ముతున్నప్పుడు నేనెందుకు నోరు జారడం అని ఊరుకున్నాను. రాత్రికి రాత్రి వాటిని దాచేసి వాటి ప్లేస్లో గిల్ట్ నగలు పెట్టేసి ఆ గిల్ట్ నగల్ని ఇంటి వారసురాలి మెడలో వేయించాలని చూసావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.